ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృప కనికరం బట్టి మరోసారి మధ్యాహ్న కాల సమయంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని దర్శించడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి కుమారుడిని యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ బంధువులు, అలాగే దేవుని బిడ్డలు, దేశంలోని ప్రజలు అనేక మంది చూస్తున్న కార్యక్రమాలను బట్టి మరి గతంలో చాలా కొన్ని అంశాలు ఇచ్చాం. అవి మీరు ఆశతో చూసి మాకు మంచి సలహాలు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, కుమారుడైన యేసుక్రీస్తు నామములో పునాది రాయి అనేటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని దేవా, మీ కొందనాలు, మీ గొప్ప నామమును బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నానయ్యా. మీరు మా రక్షకుడు, మా దేవుడు నాయన. మీ క్రియా సంకల్పం బట్టి మేము చెలించి బ్రతుకుచున్నాం. ఎన్నికలేని మమ్మలను, నన్ను తండ్రి, సర్వ సమాజమును, ప్రజలను, దేశమును పాలిస్తున్న నాయకులను, అధికారులను తండ్రి సమస్తమును జ్ఞాపం చేసుకుని క్షేమగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఈ సమయంలో తండ్రి నీ దాసుడైన ప్రభువును నిలబడి మీ సన్నిధిలో మీ వాక్యము ధ్యానిస్తుండగా ఆత్మ సత్యము తనను మరుగుపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. కృపచేతనైనా మీరే మహిమ పొందండి ప్రభా. అలనాడు తండ్రి పూర్వకాల చరిత్రలు మేము ధ్యానం చేస్తుండగా మహిమ మా మీద ఉంచండి దేవా, ప్రభావం తెలియచేయండి. కృపచేతనైనా ఈ కార్యక్రమాలు మీరే దీవించి ఆశీర్వదించమని, చూస్తున్న బిడ్డలను, వారి కుటుంబాలను, వారి బంధువులను సమస్తము జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని, అనేక మంది తిలకిస్తున్న వారిని దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పునాది రాయి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ పునాది రాయి అనగా యెషయా గ్రంథం 28:16 వచనంలో చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి అని చెప్తున్నాడు. ప్రియులారా, అది బహుస్థిరమైన పునాది అయిన రాయి, మూలరాయి ఉన్నది, విశ్వసించేవాడు కలవరపడని మరి భక్తుడైన యెషయా చేత మరి యెషయా గ్రంథం 28:16 వచనంలో చెప్తున్నాడు. ప్రియులారా, ఈ పునాది, ఈ రాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. పునాది అనగా దావీదు. దేవుడైన యెహోవా తన ప్రణాళిక ప్రకారంగా మరి ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండటానికి, వారి క్షేమాన్ని కోరి వారిని నడిపించడానికి, వారి పట్ల సేవ చేయడానికి, వారిని సంరక్షించడానికి దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు మొదటి రాజుగా. అయితే అతడు 2 విషయాల్లో మరి ఫెయిల్ అయ్యి తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియులారా, ఆ పోగొట్టుకున్న తర్వాత దేవుని ప్రణాళిక ప్రకారంగా 2వ రాజుగా దావీదును ఏర్పాటు చేశాడు. ఆయన యెషయి చిన్న కుమారుడు. ఆయన గొర్రెల మంద మేపేటంటే వాడు. అన్నలు మరి రాజైన సౌలు దగ్గర పనిచేసేవారు. ఈయన చిన్నవాడు. తండ్రి ఆ గొర్రెల మంద అప్పగించినప్పుడు వాటిని అరణ్యంలో తీసుకుని పోయి ఆ మందలో కాస్తూ ఆయన మరి చక్కగా సితారా వాయిస్తూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడుచు, మరి రచయిత కూడా ఆయన, పాటలు కూడా ఆయన అంతగా రచించి గానం చేసేటువంటి వాడు. పిల్లరా, ఖాళీ సమయంలో దేవునితోనే సంబంధం కలిగి ఉండేవాడు తప్ప యెహోలోకంలో ఇటువంటి ఆయన ఆలోచనలు చేసేవాడు కాదు. అంతేకాదు, ఆయన మంచి ప్రార్థనాపరుడు. దినమునకు 3 సార్లు ప్రార్థించేవాడు. అంతేకాకుండా 7 సార్లు స్తుతులు చెల్లించేవాడు. 55:17 చెప్తున్నాడు, దినమునకు 3 సార్లు అయినా మరి ప్రార్థన చేసి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. 119, 64, 124 చెప్తున్నాడు, దినమునకు 7 సార్లు స్తుతులు చెల్లించేవాడు. ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలోనా మరి దేవుని ప్రత్యేకించే స్తుతులు ఆయన చేసిన మేళను బట్టి, ప్రజలను బట్టి, తన కుటుంబాన్ని బట్టి, తన బంధువులను బట్టి, దేవుని బిడ్డలను బట్టి, మరి అనేక మందిని బట్టి ఆయన దేవుని స్తుతులు చెల్లించేవాడు. ప్రియులారా, అంతేకాకుండా దేవుని పట్ల నిరీక్షణ, విశ్వాసము, భయభక్తులు కలిగిన వాడు. చిన్ననాటి నుండి విధేయతలు కలిగిన వాడు. గొప్ప ధైర్యవంతుడు. ఎటువంటి ధైర్యం అంటే, సింహం ఎలుగుబంటిని కూడా ఆయన గొర్రెల మందర కాచున్నప్పుడు మరి సింహం ఎలుగుబంటూ మా గొర్రెను తీసుకుని పట్టి అవి చీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా సమయంలో ఈయన వెళ్ళి ఆ రెండింటిని చంపి వాడు చీల్చిపడేశాడు. ప్రియులారా, అంటే దేవుని మీద అది నుండి భక్తిని బట్టి దేవుడు ఆయనకి అంత శక్తిని, సామర్థ్యంను కలిగించాడు. అంతేకాకుండా ఆయనలో గొప్ప నీతి ఏంటంటే, తెలియక కానీ తెలిసి ఏమైనా పొరపాట్లు జరిగినప్పుడు
దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూ యథార్థంగా తన తప్పులను ఒప్పుకునేవాడు. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత అండి! ఇన్ని లక్షణాలు, క్యారెక్టర్స్ కలిగిన వాడిని రెండవ రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఈయన ప్రార్థనాపరుడు, మంచి సంగీతపరుడు, మంచి పాటలు పాడేవాడు, వాద్యకారుడు, రచయిత, సితారాను వాయించేవాడు. ప్రియులారా, మంచి సింగర్ అనమాట ఈయనలో ఉన్న లక్షణాలు ఏంటంటే బలము, ధైర్యము, శక్తి దేవుని వద్ద ఉంది. దేవుని దగ్గర ఉంది, అది నాకు ఇస్తాడు, ఆయన నాకు ఇస్తాడు అనే నమ్మకం కలిగిన వాడు. ప్రియులారా, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే విషయాన్ని మరి దావీదు యొక్క ఉద్దేశంలో చూపిస్తున్నాడు. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 17 చెప్తున్నాడు, ఫిలిష్తీయులు షోకోలో కూడి ఎఫెస్తమేముకు వచ్చి అజేక్యాకు మరి చూడండి అజేకాకు మధ్య దిగి ఉండగా సౌలు ఇశ్రాయేలును వెంటబెట్టుకుని ఆ స్థలానికి వచ్చాడు. రాగానే ఫిలిష్తీయులకి మరొక బలార్జునుడు, ఫిలిష్తీయులకి ప్రత్యేక మరొక సైన్యాధిపతి అయినటువంటి వాడు గొలియాతు అనేటువంటి వాడు ఆ ఫిలిష్తీయుల ముఠాలోంచి వాడు బయటకు వచ్చి వాడు మరి ఇశ్రాయేలు మీదకు వస్తుండగా ఇశ్రాయేలు వాడిని చూసి భయపడిపోతున్నారు. పిల్లరా, ఒక విధంగా చెప్పాలంటే సౌలు కూడా భయపడ్డాడు. ఇతన్ని ఎలాగ మనం ఎదిరించాలి, ఏ విధంగా చేయాలని అతను సౌలు ఆలోచనలో పడిపోయి. పిల్లరా, అదే పరిస్థితిలో అతడు ధరించిన ఆయుధాలు ఆలోచించినప్పుడు 500 తులముల రాగితో కవచాన్ని వేసుకున్నాడు. వాడు ఒక పెద్ద ఈటని చేతబడిన దోణి అనమాట. వాడు ధరించిన ఈటంట నదిలో దోణి నడిపేటప్పుడు ఒక ఎటువంటి తెడ్డు అయితే ఉంటుందో అంత అటువంటి తెడ్డు ఇలాంటి వాడు ఈటని ధరించాడట. దాని బరువు 600 తులములంట, ఇనుమంట. అంతేకాకుండా బల్లెం ఉండేదంట వాడి దగ్గర. ఆ బల్లెం కూడా చాలా పెద్దదే, బరువు అయిందంట. అన్ని ఆయుధాలు కలిగిన వాడు, 6.5 అడుగులు ఎత్తైనటువంటి వాడు, ఆజానుభావుడు. మరి ప్రియులారా, వాడు ఫిలిష్తీయుల యొక్క అధిపతిగా వాడు వస్తున్నప్పుడు ఇశ్రాయేలులు భయపడి వాడిని చూసి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు మరి దావీదు తన అన్నలను మరి దర్శించడానికి తండ్రి ఆజ్ఞ మేరకు వారికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుని, కొన్ని ప్యాక్స్ తీసుకుని బయలుదేరి అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు అన్నలను ఎతికి వారికి అది అప్పగించిన తర్వాత వీడు మాట్లాడే ఆర్భాటాలు, వీడు చేసే ప్రగల్భాలు చూసి దావీదు తట్టుకోలేకపోయాడు. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 17 26-27 వచనంలో చెప్తున్నాడు చూడండి, జీవము గల దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు ఎవడు? వీడిని ఇప్పుడే వాడిని చంపి దేవుని మీద ఉండే నిందను తొలగించి ఇశ్రాయేలులకి నేను శాంతిని కలుగు చేస్తాను. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? సున్నతిలేని ఫిలిష్తీయుడు విడిష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, తండ్రి అయిన దేవుని దూషిస్తున్నాడు. ఇది నేను సహించలేని విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనలో తన మనసులో తాను బాధపడి ధైర్యాన్ని తెచ్చుకుని ఇతన్ని చంపితే ఏం జరుగుతుందనే విషయాన్ని తన ప్రక్కనున్న సైనికులు అడిగినప్పుడు అన్నలు చూసి వాడిని మందలించి దావీదును మందలించినప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని వేరే చోటుకెళ్ళి అడిగినప్పుడు చెప్పాడు, రాజు కుమార్తెని వివాహం చేయట మరి తన రాజ్యంలో మరి సగభాగాన్ని ఇస్తాడు అని చెప్పాడు. కానీ దావీదు ఆలోచనటువంటిది కాదు, రాజ్యం గురించి కాదు, రాజ్యాన్ని కుమార్తె వివాహం చేసుకోవడం గురించి కాదు, నా జీవము గల దేవుని సన్నిధిలో అవమానకరంగా మాట్లాడుచున్న ఈ దుష్టుని చంపాలి, నా ప్రజలను రక్షించాలి అనే తపన ఆయన కలిగింది. ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక ఇది. దావీదును రాజుగా చేయడానికి, దావీదు బలాన్ని చూపించడానికి, ప్రజలు ఆయన ఇమేజ్ని పెంచడానికి, ప్రజలు ఆయన గొప్పతనాన్ని తెలియచేయడానికి, రాజు కూడా తెలియచేయడానికి, అసమర్థుడిని చూడండి సౌలుని ప్రక్కన పెట్టి సామర్థ్యుడిగా దావీదుకు అధికారం ఇవ్వడానికి ఆయన ఇచ్చిన గొప్ప అవకాశాన్ని దావీదు ఉపయోగించుకున్నాడు. ప్రియులారా, ఎటువంటి ఉపయోగం అండి? ఎటువంటి అవకాశం అంటే విశ్వాసము, నీతి, ప్రేమ, సమాధానం కలిగిన వాడిగా ధైర్యంగా ముందుకు వచ్చి అతడు నేను ఇతను చంపుతాను రాజుకు చెప్పినప్పుడు, నీవు చూస్తే చిన్నవాడు కదా, బాలుడు కదా, ఇది నీకు సాధ్యమేనా? మరొకసారి ఆలోచించుకో, ఇలా పక్కకు రా అని చెప్పి మరి సౌలు సమాధానించినప్పుడు చాలాసార్లు చెప్పినప్పుడు కూడా దావీదు వినలేదు. అయ్యా నేను వాడిని చంపుతాన్నప్పుడు మరి యుద్ధానికి వెళ్ళేటండి ఆయుధాలు దావీదు ధరించినప్పుడు మోయలేక అవి కింద మరి మోయలేని వాడిగా అయిపోయినప్పుడు అవి తీసేయండి, ఇవేమి నాకు అక్కర్లేదు, కానీ వాడిని నేను చంపుతానంటే ఒడిశాలతో నేను చంపుతాను అనే మాట చెప్పి మరి సౌలును ఒప్పించి మరి 5 రాళ్ళు ఏరుకుని 5 రాళ్ళు చేతబడికిన ఒక రాయిని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి గొలియాతు ఎదురుగుండా బయలుదేరి వెళ్ళి వాడిని హతమార్చాడు. ప్రియులారా, వాడు అంటున్నాడు,
దావీదును చూసి, చచ్చిన కుక్క వంటి వాడు నీవా, కుక్కతో నేను యుద్ధము చేయటం అన్నాడు. ప్రియులారా, అరే దౌర్భాగ్యుడా, ఎన్నిక లేని వాడు నీవు, సున్నతి లేనివాడు, నా తండ్రిని అవమానిస్తున్నావా? జీవము గలన దేవుని తృణీకరించడకు సున్నతి లేని పిలుస్తాడు ఎవడు నీవు? ఇప్పుడే నేను వధిస్తానని చెప్పి ఆయన దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడి తన ఒడిశలను తీసుకుని ఒక రాయితో అతను కొట్టగా అతను కింద పడిపోయాడు. పడిపోయిన తక్షణమే పరుగును వెళ్ళి వాడి వరలోనే కత్తిని తీసి వాడి తలను ఛేదించి ఆ తలను చేతబడుకుని రాజైన సౌలు దగ్గర తీసుకుని వచ్చాడు. ప్రియులారా, ఎప్పుడైనా సన్నివేశం జరిగిందో ఇదే. యెరూషలేములో పునాదిగా రాయిగా వేసినటువంటి వాడు ఈయనే. దేవుడు తన ప్రణాళిక ప్రకారంగా యెరూషలేము మీద చక్రవర్తిగా, రాజుగా పునాదిగా వేశాడు దావీదుని. రాబోయే కాలంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని, ఆయన వంశం తీసుకురావడానికి తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా సీయోనులో ఆయన్ని పునాదిగా వేశాడు. ప్రియులారా, ఈ పద్ధతి ప్రకారంగా దావీదు మరి అక్కడ యుద్ధంలో ఆ గొలియాతును చంపిన వెంటనే దావీదుకు 10,000, సౌలుకు 5,000 చెప్పడం, హర్షధ్వానాల మధ్య ప్రజల్లో ఆయన ఆటోమేటిక్గా ఆయన ఇమేజ్ పెరిగి గొప్ప చక్రవర్తి, మంచి మరి యోధుడిగా, సైనికుడిగా, మరి ధైర్యవంతుడిగా, యుద్ధశూరుడిగా మంచి పేరు సంపాదించుకోండి. ప్రియులారా, ఇది అంతేకాకుండా దావీదు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే మరి చాలా అమూల్యమైన విషయాలు అనేకమైన ఉన్నాయి. అతడు దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడైన దావీదు అని చెప్తున్నాడు. నా సేవకుడైన దావీదు నేను కనుగొనిన్నాను. కీర్తన 89:26 వచనం చెప్తున్నాడు, నా సేవకుడైన దావీదును కనుగొనిన్నాను, నా పరిశుద్ధ స్థలములో తైలముతో నేను అతని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడేయుండును, నా బాహుబలం అతనికి మరి బలపరచును, ఏ శత్రును అతని ఎదుట నిలువు జాలడని విషయం చెప్పాడు. ప్రియులారా, ఎందుచేతనంటే ఇశ్రాయేలు మీద రాజుకు సౌలుకి అధికారం ఇచ్చినప్పుడు సౌలు తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు అప్పగించిన పనిని, ఏ పనిని కూడా సక్రమంగా చేయలేదు. ప్రియులారా, లోకాన్ని గురించి చూశాడు, సంపద గురించి చూశాడు, ఐశ్వర్యం గురించి చూశాడు, కుమారులు తండ్రి మరి సంపద కూడగట్టాలనుకున్నాడు తప్ప, మరి ఇక అన్నీ ఉంటే, ఆయుధాలు ఉంటే, మనుషులు ఉంటే, సైన్యం ఉంటే చాలు అనే ఆలోచన కలిగిన వాడు ఉన్నాడు తప్ప జీవము గల దేవుని అతడు మరిచాడు. ప్రియులారా, అందు ప్రకారంగా అతన్ని తప్పించి అతని స్థానంలో దావీదుని ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఇర్మీయా గ్రంథం 23:5-6 చెప్తున్నాడు చూడండి, యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, రాబో దినంలో నేను దావీదుకు నీతి చిగురు పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు చూడండి కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించవచ్చు, అతని దినంలో యోధా రక్షణ ఉందును, నీతియగు యెహోవా అని అతనికి పేరు పెట్టిన. ప్రియులారా, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, మనకు నీతియగు యెహోవా అని అతనికి పేరు పెట్టిన విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. నీతి చిగురంటే ఎవరు? యేసుక్రీస్తు వారే. ప్రియులారా, ముందుగా చెప్తున్నాడు, యెరూషలేములో పునాదిగా దావీదును వేసిన తర్వాత రాబోయే కాలములో ఆయన నుంచి నీతి చిగురు పుట్టిస్తా. ఆ నీతి చిగురు చెప్తున్నాడు చూడండి, ఆ నీతి చిగురు అంటే ఎవరండి? యెహోవా అని అతని పేరంట. ఆయన యేసుక్రీస్తు వారి. ప్రియులారా, ఈయన రాయిగా వచ్చుడే గల కారణం, పునాది ఆయన, రాయి యేసుక్రీస్తు వారి. ప్రియులారా, ఈ రాయి అంటే ఎవరు? యేసుక్రీస్తు వారే. దీనికి కారణం ఏంటంటే లోకస్వార్త 19:10 చెప్తున్నాడు, రక్షించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చాడు. ప్రియులారా, ఎందుచేతనంటే మానవ రూపంగా, మానవ సమ్మేళనంతో చూడండి, పరిశుద్ధాత్మ సమ్మేళనంతో చూడండి ఆయన జన్మించాడు, దేవుని కుమారుడిగా జన్మించాడు. అంతేకాదు మానవ కవచం మాత్రమే ధరించాడు తప్ప ఆయన మరి యొక్క తండ్రి యొక్క శక్తి చేతనే, పరిశుద్ధాత్మ శక్తి చేతనే భూలోకానికి మరి ఆయన వచ్చాడు. ప్రియులారా, మరియ గర్భంలో జన్మించాడు. ఆయనే రాయి. ప్రియులారా, పునాది దావీదు, రాయి ఆయన. అయితే యెహెజ్కేలు గ్రంథము 34:14 చెప్తున్నాడు, నేను మంచి మేతగల చోట వాడిని మేపిదను, ఇశ్రాయేలుకు ఉన్న స్థలం మీద వాడికి దొడి ఏర్పాటు చేద్దును, అక్కడ అవి మంచి దొడిలో పండుకును, ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలం ఉంది, అవి మేయినంట. దావీదును పునాదిగా వేసి, దావీదును రాజుగా అప్పగించి, ఇశ్రాయేలు తన చేతిగా అప్పగించి వారి క్షేమాన్ని, వారి స్థితులను కూడా మెరుగుపరుస్తూ చూస్తున్న క్రమంలోనే దావీదు నుంచి నీతి చిగురు పుట్టించి చూడండి కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేశాడు. దావీదు కాలంలో చెప్తున్నాడు చూడండి, క్రొవ్విన వాటికి, బలం గల వాటిని శిక్షని మేతేస్తాడట, గాయపడిన వాడిని నేను కొట్లు కడతాను, దుర్బలం ఉన్న దాన్ని నేను బలపరుస్తాను. చూడండి ప్రియులారా, అనేక మంది ప్రవక్తలు పంపించాను, అనేక మంది నాయన మరి యాజకులు పంపించాను.
ఎన్నో అద్భుత కార్యాలు చేయడానికి, ఎన్నో మహత్వం, ఎన్నో గొప్ప కార్యాలు చేసి వారిని ఆశీర్వదించి వారిని దీవించాను కూడా వారు ఎవరు కూడా నాకు అనుకూలంగా నడవలేదని చెప్తున్నాడు ప్రియులారా. వాడు స్వార్థానికి వెళ్ళిపోయారు తప్ప రాజులైన అలా చేశారు, ప్రవక్తలు అలాగే చేశారు, చూడండి యాజకులు అట్లా చేశారు. మరి అలాగే మరి ఆయన న్యాయాధిపతులు కూడా ఏర్పాటు చేసి వారి ద్వారా కూడా తెలియజేశాడు. ఎన్ని మార్గాలు చూపించినా వారిలో మార్పు రాలేదు ప్రియులారా. చివరికి తనే స్వయంగా తన కుమారుని అవతారం ఎత్తి లోకంలోకి వచ్చాడు ప్రియులారా. ఆయన ఉద్దేశం ఏంటంటే, కుమారుడు యొక్క ఉద్దేశము గాయపడిన వారిని కొట్లు కడతాడట. ఈ రాయి దుర్బలంగా ఉన్న దానిని బలపరుస్తాడట. దుర్బలం అంటే కుంటివగా నిలబడిన వాడిని బలపరుస్తాడట. అంతేకాదు క్రొవ్విన వాడిని, బలమల వాటిని శిక్షణ మేత వేస్తాడట వాడి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 34:20 చెప్తున్నాడు, క్రొవ్విన వాడికిని చిక్కిపోయిన వాడికి మధ్య భేదము కొనుక్కొని వాడికి తీర్పు తీరుస్తాడట. ఎవరండి? నీతి చిగురు. ఆ నీతి చిగురే రాయి ప్రియులారా. యెషయా గ్రంథం 20:22 చెప్తున్నాడు చూడండి, నేను దావీదింటి తాళపధికార భారమును అతనికి నేను భుజం మీద అతను ఉంచాను. దావీదు యొక్క నీతి చిగురు ఎవరండి? యేసుక్రీస్తు వారే. కానీ దావీదు యొక్క ఇంటి తాళ భారాన్ని కూడా, ఆ ఇంటి తాళపు చెవులు కూడా ఈయనకు అప్పగించాడట. ఆ ఇంటి తాళం ఈయన వేసి బయటకు వస్తే అది ఎవరో కూడా తీయలేరట. చూడండి, వేసేవాడు ఈయనే, తీసేవాడు ఈయనే. చూడండి, వేసినా ఈయన తీయగలడు. చూడండి, మరి వేసిన తర్వాత ఈయన తీయగలడు, వేయకపోయినా ఏదైనా చేయగలడు. అంటే ఈయనకి సాధ్యము కానిది ఏమీ కూడా లేదు ప్రియులారా. అంటే చూడండి, సర్వ సృష్టి మీద మరి ఇశ్రాయేలు మీద అధికారిగా, తీర్పరిగా, దేవుని కుమారుడిగా, న్యాయాధిపతిగా ఆయన నీతి చిగురు అనే మరి యేసుక్రీస్తు వారిని పుట్టించాడు ప్రియులారా. ఆయనే రాయి. అందుకే ఈ రాయి సర్వమానవాళిని విమోచించడానికి ఆయన లోకాన్ని పంపించిన గొప్ప పునాది రాయి ప్రియులారా. ఈ రాయి రాబోయే కాలంలో చూడండి, మొదటగా వచ్చాడు ఆయన మరి సువార్తను అందించి ప్రణాళిక ప్రకారంగా ఇశ్రాయేలులకి సర్వ సృష్టి కూడా సువార్తను బోధించి ఆయన శిలువ మీద వధించబడి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ప్రియులారా. తిరిగి ఆయన రెండోసారిగా రావడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన రాయిగా వస్తాడు ప్రియులారా. ఆ రాయి భూమి మీద ఉండే రాజ్యాలన్నీ కూడా ఆయన చితక్కొట్టి దంచి పొడుము చేసి చివరగా ఆయనే సర్వాధికారిగా ఆయన పరిపాలన చేస్తాడు ప్రియులారా. కనుక సియోనులో అనగా యెరూషలేము, పునాది అనగా దావీదు, రాయి అనగా యేసుక్రీస్తు వారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.